ఆర్కే ఫిలిమ్స్ బ్యానర్ పై బొల్ల రామకృష్ణ నిర్మాతగా గడ్డం రమణారెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం సీఎం పెళ్ళాం ఈ నెల 9వ తేదీన రిలీజ్ కాబోతుంది. సినిమా విడుదలకు సిద్ధమవుతున్న నేపథ్యంలో ప్రమోషన్ను వినూత్నంగా నిర్వహించారు. సినిమా ప్రజలు, రైతులు, మహిళలకు సంబంధించి తెరకెక్కించిన సబ్జెక్టు కాబట్టి అది ప్రజల్లోకి పోవాలని బస్సుల ద్వారా ప్రచారం నిర్వహిస్తున్నారు. సీఎం పెళ్ళాం పోస్టర్లను బీఆర్కే న్యూస్ బసెస్ కు అంటించి పంపించారు. దీనికి సంబంధించిన పోస్టర్ను నిర్మాత బొల్ల రామకృష్ణ, నటుడు అజయ్, దర్శకుడు రమణారెడ్డి రిలీజ్ చేశారు. యాక్చువల్గా ఇది పొలిటికల్ లీడరు వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ బయటకు వచ్చి ప్రజలకు మంచి చేస్తే ఏ రకంగా ఉంటుంది అనే సబ్జెక్టుమే కానీ ఇది ఏపీ సీఎం కాదు, తెలంగాణ సీఎం కాదు, ఏ సీఎం సంబంధించింది కాదు. ఒక లీడర్కి తనకు బిజీగా ఉంటుంది, గవర్నమెంట్ ఫామ్ అయ్యో లేకపోతే పొలిటికల్ అపోజిషన్ ఉండో ఏదైనా లీడర్ అనే వ్యక్తి తనకున్న పవర్ని ఉపయోగించి తన కుటుంబ సభ్యులు, ఆ రోజు వరకు అండగా ఉన్న కుటుంబ సభ్యులు ఎంతో కొంత పవర్ యూజ్ చేస్తూనే ఉంటారు ఎట్టి పరిస్థితుల్లో. మన ఇండియన్ గవర్నమెంట్ వాళ్ళు అదే మంచికి యూజ్ చేస్తే ఆ లీడర్ ఫ్యామిలీ ప్రజలకు ఎంతవరకు ఉపయోగపడుతుంది అనే కాన్సెప్ట్ తప్ప ఇది ఏపీ సీఎం కాదు, టీఎస్ సీఎం కాదు, ఖాళీ సినిమా అంతే. మూవీ లాగానే తీసాం. అంటే ఒక న్యూస్ ఛానల్ అధిపతిగా మీరు పొలిటికల్గా ఉన్నారు, అలాగే న్యూస్లో ఉన్నారు. మీకు సంబంధించి ఏ పాయింట్ అట్రాక్ట్ చేస్తే మీరు డబ్బు పెడతానికి ముందుకు వచ్చారు సార్? యాక్చువల్గా నేను పాలిటిక్స్లో ఇంతకుముందు ఇప్పుడు చెప్పాను, ఇందాక మా అమ్మగారి సర్పంచ్ అని. పొలిటికల్గా ఎంటర్ అయ్యాను, అక్కడ చూశాను పరిస్థితులన్నీ. చూసిన తర్వాత లీడర్ అనే వ్యక్తి ఏ రకంగా చేస్తున్నారు, జెన్యూనిటీ అనేది లేదు పాలిటిక్స్లో. రియల్ పొలిటికల్ లీడర్లు ఇంతకుముందు ఒకప్పుడు చాలామంది చూసుంటాం మనం. పెద్ద పెద్ద గాంధీ గారు, గాంధీ మహాత్ముడు, ఇంకొకరు పెద్ద పెద్ద నెహ్రూ గారు, ఆ రోజు ఉన్నటువంటి పాలిటిక్స్ ఎన్టీఆర్ గారు, ఇటువంటి మెయిన్ లీడర్లు చాలా పెద్ద లీడర్లు ఉన్నారు. ఇప్పుడున్న పరిస్థితులు, ఇవాళ రాజకీయ వ్యవస్థ దాని మీద చూసి విరక్తి పుట్టి, చిరాకు పుట్టి. అంతకు ముందు నిర్వహించిన మీడియా ఇంటరాక్షన్లో చిత్ర బృందం మాట్లాడింది. ఖచ్చితంగా సినిమా విజయవంతం అవుతుందన్న నమ్మకం ఉందన్నారు. ఒక మంచి సినిమా తీశాననే సంతృప్తి తనకు ఉందని నిర్మాత బొల్ల రామకృష్ణ అన్నారు. అన్ని వర్గాల ప్రజలను ఆకట్టుకునేలా సినిమాను రూపొందించామని దర్శకుడు రమణారెడ్డి అన్నారు. ఒక మంచి సినిమాలో నటించాలనే సంతోషం తనకు ఉందని నటుడు అజయ్ అన్నారు. 9వ తేదీన రిలీజ్ కాబోతున్న ఈ సినిమాను కుటుంబ సమేతంగా వీక్షించవచ్చని చిత్ర బృందం ధీమా వ్యక్తం చేసింది. మీరు ఒక మెయిన్ లీడ్గా ఒక ఫిలిం చేస్తున్నారు కదా, జనరల్లీ వేరే హీరో ఏదైనా ఫిలిం రిలీజ్ అవుతున్నప్పుడు ఇంకొక హీరో సపోర్ట్ చేయడము, స్టోరీ పెట్టడము, షేర్ చేయడం ఇలా చేస్తుంటారు జనరల్లీ రీచ్ అవ్వడానికి ఆడియన్స్. సో మీరు ఇంతమందితో అసోసియేషన్ ఉండి ఇంతమందితో యాక్ట్ చేస్తున్నారు కాబట్టి మీరు ఇలా ఒక సినిమా చేస్తున్నారు అని చెప్పి ఎవరికైనా చెప్పారా? చెప్పిన తర్వాత వాళ్ళ రెస్పాన్స్ ఏంటి? ఎవరైనా ఈ సినిమా గురించి సపోర్ట్ చేయడానికి ఆర్ షేర్ చేయడానికి ఎవరైనా రెడీగా ఉన్నారు? ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్, ఒకరినొకరిని అడగడం తప్పండి. రీచబిలిటీ కోసం అది అగైన్ డిపెండ్స్. ఇప్పుడు నేను తోచింది నా కంట్రోల్లోనే మాత్రమే నేను చేయగలను. ఓకే, ఒకళ్ళు అడగడం కరెక్ట్ కదా నమ్ముతాను. నేను ఎప్పుడు అడగలేదు కూడా, ప్రాబ్లీ ఫ్యూచర్లో అడుగుతాను నేను. బట్ యా, కొంచెం నా మెంటాలిటీ అది. సో పెద్దగా అందరినీ పెద్ద ఫోర్స్ చేసి అడిగే అనేది లేదు. ఇది కూడా నేను కూడా క్యారెక్టర్గా చూస్తాను. ఇట్స్ నాట్ లైక్ సీఎం పెళ్ళాం తెలిసిన చాలామంది ఉన్నారు అందులో, నోన్ యాక్టర్స్ అందరూ. సో అది ఇష్యూ కాదు. సో డైరెక్టర్ గారు, అంటే ఇప్పుడు ఈ మధ్యకాలంలో చూస్తుంటే థియేటర్కి జనాలు రావట్లేదు అనేది చాలా జరుగుతుంది. ఎందుకంటే చాలా సినిమాలు కూడా చూసాం మనము. చిన్న సినిమాలు, పెద్ద సినిమాలు అంటున్నారు. అది కంటెంటా, బడ్జెట్టా అనేది చాలా క్వశ్చన్ మార్క్ ఉంది. స్టార్ హీరోస్ ఉంటే కనుక ఇప్పుడు రీసెంట్గా రిలీజ్ అయిన సినిమాలు చూస్తుంటే ఫస్ట్ డే చాలా హౌస్ఫుల్ అయిపోయింది ఆ రోజు. సో మీరేం చెప్తారు? అంటే ఒక పొలిటికల్ బ్యాక్గ్రౌండ్లో వచ్చిన సినిమాలు కావచ్చు, ఆ లో బడ్జెట్ పెట్టిన సినిమాలు కావచ్చు, థియేటర్కి జనాలు వచ్చే సిచ్యువేషన్ ఉంటుందా, లేదా డైరెక్ట్గా సినిమా తీసి ఓటీటీకి ఇంకా అమ్ముకోవాలి అలా? లేదు, కంటెంట్ ఉంటే సినిమా ఆడుద్ది అనేది రీసెంట్గా వచ్చిన సినిమా ప్రూవ్ చేసింది. సో నేను సినిమాని ఎంటర్టైన్మెంట్ యాంగిల్లోనే సినిమాగా తీశాను. కంటెంట్ ఉంది, మనం మాట్లాడుకోవడానికి ఏదో చిన్న పాయింట్ అటు ఇటు ఉన్నా సినిమా చూసేటప్పుడు ఒక 2 hours కాన్స్టెంట్గా కూర్చొని చూసి ఎస్ ఇలాగ వస్తే బాగుంటుంది, చిన్నగా ఎంటర్టైన్మెంట్ యాంగిల్లోనే ఉంటుంది. సినిమా అనేది డైరెక్ట్ నేను మెసేజ్ చేయడానికి ప్రయత్నం చేయలేదు, నేను మసాజ్ చేయడానికే ప్రయత్నం చేశాను విత్ లిటిల్ బిట్ మెసేజ్, అంతే. సార్ ఇప్పుడు అంటే యాజ్ ఎ డైరెక్టర్గా మీరు అన్నట్టు ఒక ఎన్ఆర్ఐగా, ఒక ఇండియన్గా రీసెంట్గా జరిగిన పల్కామా అటాక్ గురించి మీ ఒపీనియన్ యాజ్ డైరెక్టర్గా మీరేం చెప్తారు? ఆయన ఎన్ఆర్ఐగా, అండ్ ఇండియన్గా మీ రియాక్షన్ ఏంటి, మీ ఒపీనియన్? దేని గురించి అన్నారు? అటాక్ గురించి, టెర్రర్ అటాక్. అది రాంగ్ అండి. అది ఎప్పుడు ఎవరు యాక్సెప్ట్ చేయరు. అది రాంగ్. అది రాంగ్. అలాంటి వాళ్ళని నిలబెట్టి కాల్ చేయడమే బెటర్.
వాళ్ళని అరగంట అసలు టైం కూడా ఇవ్వద్దు.